హాయ్ ఆల్, ఎలా ఉన్నారు? వెల్కమ్ టు బ్లూమింగ్ మామ్ వీడియోస్. హైదరాబాద్లో చాలా ఎండలు ఉన్నాయి కదా, అలా ఎవరైనా ఎండను పడి మన ఇంటికి వచ్చినప్పుడు ఒక మంచి డిజర్ట్ చల్లగా వాళ్ళ చేతిలో పెడితే చాలా హ్యాపీ ఫీల్ అవుతారు. వాళ్ళ మనసులో మీకు 100కి 200 మార్క్స్ వేసుకొని ఉంచుతారు. అలాంటి ఒక డిజర్టే ఆప్రికాట్ డిలైట్. మరెందుకు లేట్, ఆప్రికాట్ డిలైట్ ఎలా చేస్తారో చూద్దామా? ఫస్ట్ అయితే స్టవ్ ఆన్ చేసుకొని ప్యాన్ పెట్టుకొని నైట్ అంతా సోక్ చేసిన డ్రైడ్ ఆప్రికాట్స్ ని వాటర్ తో సహా ప్యాన్ లో వేసుకొని 3 to 4 minutes బాయిల్ అవ్వనివ్వాలి. 3 to 4 minutes తర్వాత వాటర్ అంతా దగ్గరగా అవుతుంది. ఆ టైంలో మనం సరిపడా షుగర్ ని యాడ్ చేసుకొని మూత పెట్టుకోవాలి. షుగర్ ని యాడ్ చేసిన తర్వాత కొంచెం వాటర్ రిలీజ్ అవుతుంది. ఆ షుగర్ వాటర్ లో ఆప్రికాట్స్ బాగా కుక్ అయితే సమ్ గ్లేజీ టెక్స్చర్ వస్తుంది. ఆ గ్లేజీ టెక్స్చర్ వచ్చినప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లారబెట్టుకోవాలి. ఆ గ్లేజీ టెక్స్చర్ రావాలంటే మినిమం ఒక 10 minutes అయినా టైం పడుతుంది, ఎందుకంటే షుగర్ వాటర్ మొత్తం దగ్గర కావాలి కాబట్టి. ఈ లోపు మనం స్వీట్ అండ్ క్రీమ్ ఎలా తయారు చేయాలో చూసేద్దాం. ఫస్ట్ అయితే స్వీట్ అండ్ క్రీమ్ కి కావాల్సినవి 3. ఒకటి ఎలక్ట్రిక్ విస్కర్, ఇంకొకటి హెవీ క్రీమ్, మరొకటి కండెన్స్డ్ మిల్క్. ఎలక్ట్రిక్ విస్కరే యూజ్ చేయాలని ఏం లేదు, మాన్యువల్ విస్కర్ తో కూడా చేయొచ్చు. కాకపోతే మాన్యువల్ విస్కర్ తో కొంచెం ఎక్కువ టైం పడుతుంది. నా దగ్గర అయితే ఎలక్ట్రిక్ విస్కర్ ఉంది కాబట్టి నేను యూజ్ చేస్తున్నాను. ఎలక్ట్రిక్ విస్కర్ తో హెవీ క్రీమ్ ని ఒక 3 to 4 minutes బీట్ చేసుకోవాలి. 3 to 4 minutes తర్వాత కండెన్స్డ్ మిల్క్ కూడా వేసి బాగా బీట్ చేసుకోవాలి. ఈ లోపు ఆప్రికాట్స్ కూడా షుగర్ కోట్ అయ్యి రెడీ అయిపోయి ఇంకా స్టవ్ ఆఫ్ చేసుకొని చల్లబెట్టి, ఆప్రికాట్స్ చల్లగా అయ్యేలోపు స్టవ్ పైన ఇంకొక గిన్నె పెట్టుకొని అందులో 1/2 లీటర్ పాలు పోసుకోవాలి. ఆ పాలు ఒక పొంగు రాగానే మీ టేస్ట్ కి సరిపడా షుగర్ వేసుకోవాలి. షుగర్ కొంచెం డిజాల్వ్ అయ్యేలోపు కస్టర్డ్ ని రెడీ చేసుకోవాలి. 3 tablespoons ఆఫ్ కస్టర్డ్ పౌడర్ లో కొన్ని పాలు పోసుకొని ఉండలు లేకుండా కలిపి పెట్టుకోవాలి. షుగర్ డిజాల్వ్ అయిన తర్వాత ఆ కస్టర్డ్ మిక్స్చర్ ని మరుగుతున్న పాలల్లో వేసి బాగా కలుపుకోవాలి. కస్టర్డ్ మిల్క్ దగ్గర పడగానే స్టవ్ ఆఫ్ చేసేసి చల్లారబెట్టుకోవాలి. చల్లగా అయిన తర్వాత కస్టర్డ్ మిల్క్ ఇంకొంచెం దగ్గరగా అవుతుందని గుర్తుపెట్టుకోండి. ఈలోపు ముందుగా చల్లారబెట్టుకున్న ఆప్రికాట్స్ ని ఒక మిక్సీ జార్ లో వేసి బాగా వెన్నలా మిక్సీ పట్టుకోండి. ఈ వీడియోలో చూపిస్తున్నంత సాఫ్ట్ గా మిక్సీ చేసుకోవాలి. అప్పుడే బ్రెడ్ పైన స్ప్రెడ్ చేయడానికి చాలా బాగుంటుంది. తర్వాత ఒక స్క్వేర్ ఆర్ రెక్టాంగిల్ షేప్ లో ఉన్న కంటైనర్ ని తీసుకొని స్పాంజ్ కేక్ ని వీడియోలో చూపించిన విధంగా అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న స్పాంజ్ కేక్ పైన ముందుగా ప్రిపేర్ చేసుకున్న ఆప్రికాట్ జామ్ ని ఒక లేయర్ లా స్ప్రెడ్ చేసుకోవాలి. స్ప్రెడ్ చేసుకున్న ఆప్రికాట్ జామ్ లేయర్ పైన చల్లారబెట్టుకున్న కస్టర్డ్ మిల్క్ ని కూడా పోసుకోవాలి. తర్వాత ఇంకొక లేయర్ ఆఫ్ స్పాంజ్ కేక్ ని అరేంజ్ చేసుకోవాలి. అరేంజ్ చేసుకున్న స్పాంజ్ కేక్ పైన మళ్ళీ ఆప్రికాట్ జామ్ ని స్ప్రెడ్ చేసుకోవాలి. ఇలా లేయర్స్ లాగా స్పాంజ్ కేక్ ని అరేంజ్ చేసుకోవడం వల్ల బాగా ఇంకి స్పాంజ్ కేక్ చాలా సాఫ్ట్ గా అవుతుంది. అది తినేటప్పుడు చాలా బాగుంటుంది. ఇప్పుడు లాస్ట్ లేయర్ లాగా స్వీట్ అండ్ క్రీమ్ ని కూడా యాడ్ చేసుకోవాలి. అంతే, లాస్ట్ లో గ్రేట్ చేసుకున్న డ్రై ఫ్రూట్స్ తో గార్నిష్ చేసుకొని ఓవర్ నైట్ ఫ్రిడ్జ్ లో పెట్టి నెక్స్ట్ డే తింటే చాలా బాగుంటుంది. చాలా క్రీమీ టెక్స్చర్ తో డెలీషియస్ గా ఉంటుంది. ట్రై చేసి ఎలా ఉందో కమెంట్స్ లో చెప్పడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. ప్లీజ్ లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్.